పర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్ ని మీరు ఇప్పుడు ఉచితంగా పొందవచ్చు. మరి పర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్ పొందిన తర్వాత మీకు బాగా ఉపయోగపడే కొన్ని ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రెఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మన ప్రీవియస్ ఒక వీడియో అయితే చేసాం అనమాట, మీరు పర్ప్లెక్సిటీ ప్రోని ఎలా ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు అని చెప్పి. సింపుల్ గా చెప్తాను, మీరు కనుక ఎయిర్టెల్ యూజర్ అయితే ఎవరైనా కావచ్చు, ఎయిర్టెల్ యూజర్ అయితే చాలన్నమాట. మీరు ఎయిర్టెల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక అక్కడ మీకు రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రివార్డ్స్ చూసుకున్నట్లయితే 17,500 రూపాయలు విలువ గల పర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్ ని సంవత్సరం పాటు ఎయిర్టెల్ యూజర్స్ ఉచితంగా ఇస్తున్నారు. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటే కనుక ప్రో యాక్సెస్ అయితే మీరు పొందవచ్చు. ఓకే, సో మీరు పర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్ పొందిన తర్వాత ఫ్రీ యూజర్స్ కి ప్రో యూజర్స్ కి కంపేర్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు ఇమేజ్ జనరేషన్. పర్ప్లెక్సిటీ ఫ్రీ అకౌంట్ లో మీరు ఇమేజ్ అనేవి జనరేట్ చేయలేదు. బట్ పర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్ లో మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు శాంపుల్ గా కొన్ని ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. ఒక పిల్లి గిటార్ వాయిస్తున్న ఇమేజ్ ని జనరేట్ చేయమంటే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మీరు జనరేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫ్రీగా ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఈ పిల్లికి సంబంధించిన ఫాలో అప్ కంటెంట్ వస్తుంది అనమాట. లేదు మీరు కొత్తగా ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకుని మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇండియన్ ఫ్యామిలీ క్లోజ్అప్ ఇమేజ్ అని చెప్తే జనరేట్ చేసింది ఇది. సో ఫేసెస్ ఓకే, కానీ కొంచెం రియలిస్టిక్ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. కొంచెం అదేదో కొంచెం ఓవర్గా అనిపించింది. బట్ ఓవరాల్ గా పర్లేదు, బట్ టూ మచ్ రియలిస్టిక్ అయితే అనిపించలేదు. ఇలాగా మీరు ఇమేజెస్ లాంటివి అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రో యాక్సెస్ లో మీకు ఉన్న అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ చూసినట్లయితే మీకు సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే మీకు ఇంటర్నెట్ ని సెర్చ్ చేసి మీకు సమాచారం ఏదైతే ఇస్తుందో, మీకు పవర్ఫుల్ మోడ్స్ తో ఏదైతే ఉందో మీరు అన్లిమిటెడ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్స్ కి లిమిటెడ్ అయితే ఉంటుంది అనమాట, ఇన్ని సెర్చెస్ మాత్రమే ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే జూలై 2020 సంవత్సరంలో టాలీవుడ్ లో తెలుగు సినిమాలు ఏం రిలీజ్ అయినాయని చెప్పి నేను ప్రాంప్ట్ ఇస్తే శర్వాత్ 36 అని ఒకటి చూపించింది, గతి 2025 అని చూపించింది, అలానే కింగ్డమ్ జూలై 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, అలానే ఉప్పు కప్పురంబు, ఓం బామ అయ్యో రామ అని ఒక సినిమా చూపిస్తుంది, అనండ్రో అడ్వెంచర్స్ అని ఉంది, మేఘాలు చెప్పిన ప్రేమ కథ, జూనియర్, కొత్తపల్లిలో ఒకప్పుడు, హైందవ, ఓల్డ్ ఆఫ్ యూఫోరియా, సీత పయాన సాంగ్ ని ఇచ్చింది ఇది, అలానే ఆక్సిజన్ అనే ఒక సినిమా చూపిస్తుంది, హరిహర వీరమల్లు అనే సినిమా చూపిస్తుంది. యాక్చువల్ గా ఇనీషియల్ గా రిలీజ్ అయిన సినిమాలు హరిహర వీరమల్లు ఒకటి, బట్ దాన్ని లాస్ట్ లో చూపించింది అనమాట. సినిమా జూలై 24th లో రిలీజ్ అయింది. బట్ ఎలాగైతే మనకి రీసెంట్ గా రిలీజ్ సంబంధించిన సమాచారం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇలాగ మీరు రీసెంట్ అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ సెర్చ్ ఆప్షన్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీకు రీసెంట్ గా వచ్చిన సినిమాలు, ఈవెన్ మీరు ఈ క్వశ్చన్ కి ఏమైనా ఫాలో అప్ కూడా అడగచ్చు. నేను ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ కూడా అడిగాను. సో హరిహర వీరమల్లు సినిమా యొక్క బడ్జెట్ ఎంత అని అడిగితే 250 to 300 crores అయితే ఉంటుందని చెప్పి ఇది సెర్చ్ చేసి సమాచారం అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఈ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్టికల్స్ అన్నిటిని కూడా రీడ్ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ ఆన్సర్ మనకైతే ఇస్తుంది అనమాట. పర్ప్లెక్సిటీ ప్రోలో ఉన్న మూడో ఉపయోగకరమైన ఫీచర్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రీసెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీకు డీప్గా ఏదైనా ఒక టాపిక్ని అనలైజ్ చేసి సమాచారం కావాలనుకుంటే రీసెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాచారం అయితే ఇస్తుంది అనమాట. ఉదాహరణకి కొన్ని క్వశ్చన్స్ అయితే కింద కనిపిస్తున్నాయి. మార్కెట్ ఓపెనింగ్ టుడే, మార్కెట్ గురించి ఏమైనా రిపోర్ట్ కావాలనుకుంటే లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ కానివ్వండి, ఇలా మీరు ఏదైనా టాపిక్ ఇవ్వచ్చు. సో మీరు గమనిస్తే వాట్ ఈస్ ద లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ హెల్త్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే దీనికి సంబంధించిన రీసెర్చ్ చేస్తుంది. ఇది ఒక 3 minutes టైం పడుతుంది అనమాట. ఈ లోపల మనం వేరే ట్యాబ్ ఓపెన్ చేసి వేరే వర్క్ అయితే చేయొచ్చు. సో నేను ఆ ఫీచర్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని రిజల్ట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ల్యాబ్స్ అనమాట. సో ల్యాబ్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు ఒక స్క్రాచ్ నుంచి ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే పర్ప్లెక్సిటీ మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంటర్నెట్లో ఉన్న రీసెర్చ్ ప్రకారంగా. అగైన్ ఇది కూడా మీకు ప్రో యాక్సెస్ అయితే ఫ్రీగా అయితే లభిస్తుంది. రెగ్యులర్ యూజర్స్కి అయితే ఈ యాక్సెస్ లభించదు, బట్ ఇది ప్రో యూజర్స్కి అయితే లభించే ఫీచర్ అనమాట. బట్ ప్రో యూజర్స్ కూడా మంత్లీ లిమిట్ అయితే ఉంది, 50 queries అయితే చేయొచ్చు. బట్ రెగ్యులర్ యూజర్స్కి అయితే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. GPT 4.1, ల్యామా 4, మ్యావరిక్, జెమినై ఇలా ఈ మోడల్ సంబంధించిన బెంచ్ మార్క్స్ కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో దీన్ని కూడా ఇది అనలైజ్ చేస్తుంది. సుమారుగా 8 నిమిషాలు టైం పడుతుంది అనమాట. సో ఈ టైం అయిన తర్వాత మరొకసారి చెక్ చేద్దాం ఇది అవుట్పుట్ ఎలా వచ్చిందనేది చూద్దాం అండి. ఈవెన్ మీరు ఇక్కడ స్కిప్ రిమైనింగ్ స్టెప్స్ అని కూడా ఉండదు. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే కనుక
మెయిన్ పాయింట్స్ అనేవి స్కిప్ అయిపోయి జస్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. బట్ మీ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం స్కిప్ రిమైనింగ్ స్టెప్స్ అనేది మాత్రం క్లిక్ చేయకండి. నెక్స్ట్ పర్ప్లెక్సిటీ ప్రోలో మీకు ఉపయోగపడే ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే ఇందులో మోడల్స్ ఏదైతే ఉన్నాయో మీరు కావాలంటే మీకు నచ్చిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ రెగ్యులర్ ఫ్రీ యాక్సెస్ లో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోలేరు. ఉదాహరణకి మీరు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ బెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే మీ అవుట్పుట్ ఏ మోడల్ నుంచి రావాలి అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సోనార్ కావాలా, లేకపోతే క్లౌడ్, GPT 4.1, Gemini 2.5 Pro, R1 1776, Grok 4 వర్షన్ నుంచి, O3 నుంచి కానివ్వండి, O3 Pro Max, ఇలా చాలా ఆప్షన్స్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన సమాచారం అయితే పొందవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక మోడల్ సెలెక్ట్ చేసి ఒకసారి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం పర్ప్లెక్సిటీ ప్రోలో ఆల్రెడీ టెస్ట్ చేసిన ఎడిషనల్ ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. సో మన 4 మోడల్ సంబంధించిన కంపారిజన్ ఇవ్వమంటే మనకి డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇచ్చేసింది. ఇలా మీరు ఏమన్నా రిపోర్ట్స్ లాంటి స్క్రాచ్ నుంచి ఏమైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఈ ఫీచర్ అయితే మీకు ఫ్రీ యాక్సెస్లో అయితే లభిస్తుంది అనమాట. సో ముఖ్యంగా స్టూడెంట్స్కి కానివ్వండి, లేకపోతే రీసెర్చర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యే ఫీచర్ ఇది. సో ఇలా డీటెయిల్గా రిపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట, బాగా అనలైజ్ చేసి. నెక్స్ట్ మీకు డీప్ రీసెర్చ్ సంబంధించిన రిపోర్ట్ కూడా ఇచ్చేసిందండి. డీప్ రీసెర్చ్ చూసి మన ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆల్కహాల్ హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుందని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి మనకి డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇలా కూడా మనకి పర్ప్లెక్సిటీ ప్రో అయితే హెల్ప్ అవుతుంది. సో ముఖ్యంగా ఎవరైతే డీప్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో, రీసెర్చ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, ఈవెన్ కాలేజ్ కానివ్వండి, స్కూల్ ప్రాజెక్ట్స్ పరంగా కూడా మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే అది కూడా మీకు పర్ప్లెక్సిటీ ప్రోలో అయితే ఫ్రీగా అయితే లభిస్తుంది అనమాట. ఇంకా బేసిక్ ఫీచర్ చూసుకున్నట్లయితే మీరు కావాలంటే ఇన్పుట్ ఫైల్స్ ఇవ్వచ్చు. అంటే మీరు ఏమైనా ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే డాక్యుమెంట్స్ కూడా ఇన్పుట్ ఇచ్చి దానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఏ ఇమేజ్ని ఇన్పుట్కి ఇచ్చి ఇది ఏంటని చెప్పి ఇన్పుట్కి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. యాక్చువల్లీ నేను ప్రీవియస్గా సెర్చ్ చేసినప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే ఇచ్చిందండి. సో మనకి సమాచారం అయితే ఇచ్చింది, ఇది క్యాట్ ఫోటో అని చెప్పి, కాకపోతే కొంచెం టైం ఎక్కువ అయితే తీసుకుంది. అవి కాకుండా మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి పర్సనలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇందులో మీరు టాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ టాస్క్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక ఏజెంట్ని అసైన్ చేయొచ్చు. ఉదాహరణకి నేను ఏఐ సంబంధించిన న్యూస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి 1 అవర్కి నాకు ఏఐ సంబంధించిన న్యూస్ కావాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి నేను ఒక టాస్క్ అయితే అసైన్ చేయొచ్చు అనమాట. అది సెర్చ్ ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి, సో మీకు షెడ్యూల్ ఇవ్వచ్చు. అది ప్రతిరోజు షెడ్యూల్ వన్స్ లేకపోతే డైలీ అనేది షెడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. సో టైం ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాగే వెబ్ ఏమేమి సోర్సెస్ మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒకిన తర్వాత సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే మీకు నేను 6కి సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ టైం నుంచి మీకు డేటా అనేది ఏ సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఇచ్చి దానికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫీచర్, ఇందులో వాయిస్ ఫీచర్ కూడా ఉంది. వాస్తవానికి ఇది ఫ్రీ యూజర్స్ కూడా ఉంది, బట్ నాకు బాగా అనిపించిన ఫీచర్లో వాయిస్ ఫీచర్ ఒకటి అనమాట. అది కూడా ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే వాయిస్ మోడ్ అనమాట. ఈ వాయిస్ మోడ్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మనకి పర్ప్లెక్సిటీ ప్రో నుంచి సమాధానం అయితే ఇస్తుంది అనమాట. హాయ్ పర్ప్లెక్సిటీ, హౌ ఈస్ ద వెదర్ టుడే? Currently, the weather in Honolulu is mostly sunny, with a temperature of 85 degrees Fahrenheit. The real feel is about 86 degrees Fahrenheit. And What is the current test match score for India versus England? As of now, in the India versus England 4th test, India is at 361 for 4, leading by 11 runs. The match is currently in its final stages, with India trying to save the game and avoid defeat. సో ఇలాగ మీకు పర్ప్లెక్సిటీ ప్రోలో మీకు వాయిస్ సెర్చ్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది. కేవలం పర్ప్లెక్సిటీ ప్రో కాదు, బేసిక్ అకౌంట్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇది నాకు నచ్చిన ఫీచర్లు ఇంకొకటి. సో ఇవి కొన్ని మేజర్ ఫీచర్స్ అనమాట పర్ప్లెక్సిటీ ప్రోలో. ఇతర ఫ్రీ వర్షన్తో పోల్సి నాకు బాగా అనిపించింది. మీరు పర్ప్లెక్సిటీ ఫ్రీగా కూడా యాక్సెస్ చేయొచ్చు, లేదంటే ఎయిర్టెల్ యూజర్స్ అయితే మాత్రం 1 year పాటు ఫ్రీగా పర్ప్లెక్సిటీ ప్రోని కూడా మీరు పొందవచ్చు. మరి పర్ప్లెక్సిటీ ప్రోని మీరు యాక్సెస్ చేస్తే మీకు బాగా అనిపించిన ఫీచర్స్ ఏంటో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్టు 4వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. కేవలం 3000 రూపాయల నుంచి మన ఏ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయగలను కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.